ఈనాడు ఈనాడు పేపర్ చూసుకున్నట్లయితే త్వరలో మెగా డిఎస్సి చాలా అద్భుతమైన ప్రకటన అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగింది. త్వరలో మెగా డిఎస్సి 10 సంవత్సరాలుగా దాదాపు 10 సంవత్సరాలుగా తెలంగాణలో ఉన్న బీఈడ్ పూర్తి చేసిన వాళ్ళు, డిఎడ్ పూర్తి చేసిన వాళ్ళు కండ్లు అప్పగించుకొని ఎంతో ఆశగా 10 సంవత్సరాలుగా ఈ ప్రకటన కోసమే ఎదురు చూస్తున్నారు. తెలంగాణ అనే ఒక రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత 9.5 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు ఇగో ఈ ప్రకటన చేయలేదు, ఈ మెగా డిఎస్సి వేయలేదు. టీచర్ రిక్రూట్మెంట్ సంబంధించి ఆయన ఒక టీచర్ని కూడా కనీసం ఫుల్ఫిల్ చేయని పరిస్థితి ఉండే. ఇప్పుడు దాన్ని అనుకున్న మాట ప్రకారం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక ప్రకటన అయితే చేసిండు. త్వరలో మెగా డిఎస్సి అనే ఒక ప్రకటన అయితే చేసిండు. కానీ మరి ఇది ప్రకటన వరకు ఆగిపోవద్దు. దయచేసి ఈ మెగా డిఎస్సిని కొత్త సంవత్సరంలో మొదటి వారంలోనే దీనికి నోటిఫికేషన్ వేయాలి. ఈ నోటిఫికేషన్ వేసి మీరు మార్చిలో ఉన్నాయి, ఏది పార్లమెంట్ ఎన్నికలు మార్చి ఏప్రిల్లో జరగబోతున్నాయి. దానికంటే ముందుగా మొదటి వారం నుండి 4వ వారం చివరి వారం వరకు జనవరిలో స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. మరి దీన్ని ఈ రెండింటి మధ్యలోనే ఈ మెగా డిఎస్ని పూర్తి చేసి ఈ పిల్లలకు ఏదైతే మెగా డిఎస్సి అన్నారో ఇది 50,000 వేస్తారా, 20,000 వేస్తారా, 30,000 వేస్తారా, అదొకసారి మీరు రివ్యూ చేసుకొని ఆ పోస్టులని ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే వేసి 2 నెలల్లో ఈ మెగా డిఎస్కి సంబంధించిన ఉద్యోగులందరికీ మీరు జాబులు కల్పించవలసిన అవసరం ఉన్నది. ఇది ప్రకటనతోటే ఆగిపోకూడదు. దయచేసి దీన్ని మీరు పారదర్శకంగా, నిజాయితీగా, నిబద్ధతగా దీన్ని ఫుల్ఫిల్ చేయవలసిన బాధ్యత ఉన్నది. ఈరోజు ఈనాడు పేపర్లో తాటికాయలంత అక్షరాలతోటి మెగా డిఎస్సి అనే ఒక ప్రకటన అయితే చేసిండ్రు. కానీ ఈ ప్రకటనను మీరు ఆచరించి నోటిఫికేషన్ వేసి ఉద్యోగాలు ఇవ్వవలసిన బాధ్యత మున్ముందున్నదని మరొకసారి తెలియజేస్తూ, మొత్తానికైతే రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేయడం అయితే ఆనందం. ఈ ప్రకటన నోటి మాటతోటి ఆగిపోకుండా నోటిఫికేషన్ల దాకా వచ్చి పరీక్ష విజయవంతంగా నిర్వహించి మళ్ళా పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి అదే విధంగా కాపీ ఆర్డర్స్ ఇచ్చి వాళ్ళను ఉద్యోగంలో కూర్చోబెట్టేదాకా ఇది నెరవేరాలని కోరుకుంటున్నాం. ఇక సత్వరమే ఉపాధ్యాయ ఖాళీల భర్తీ సత్వరమే చేయవలసిన అవసరం ఉన్నది. లక్షల మంది డిఎడ్ చేసి బీఈడి చేసి జీవితాలను నిర్వీర్యం చేసుకొని కూలికి పోతాను. మరి అలాంటి వాళ్ళకి ఇది ఒక శుభవార్త. అయితే ఇది వార్తలాగా కాకుండా నిజం కావాలని, నెరవేర్చబడాలని కోరుకుంటున్నాం. ఇక ఈ వార్త సారాంశం అంతా అదే.